బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాగునీటి పైన మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి పైన మరి వ్యక్తిగతంగా దూషించడం, దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే మనకందరూ కూడా తెలుసు, ఈ యొక్క వాతావరణ శాఖ ఏదైతే ఉన్నదో లెనిన్ ప్రభావం వల్ల ఈ యొక్క వర్షాలు అనేటివి కొన్ని తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలకు వర్షం రావడం లేదనేది మన యొక్క శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పడం జరిగింది. దానివల్లనే మన వనపర్తి జిల్లాలో కూడా వర్షపాతం అనేది చాలా తక్కువ ఉన్నది. మనకు ఇతర రాష్ట్రాల నుంచి పడ్డటువంటి వర్షాలు ఏదైతే వరద నీళ్ళు ఉన్నావో సాగునీటి కోసానికి మన జురాల కానీ కేరళ కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నాయి నీళ్లు రావడం కోసం. దానివల్ల సాగునీటికి కానీ తాగునీటికి కానీ కొంత ప్రాబ్లం ఏర్పడ్డది. అందుకే మన ప్రభుత్వంలో ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే ఆలోచించి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాడు, మీరు కొంత ఈసారి వర్షాభావం చాలా తక్కువ ఉన్నది, ఆ ప్రభావం వల్ల చాలా ఇబ్బంది ఉంది, కాబట్టి మీరు జాగ్రత్త, కొంత వర్షం నీరు తగ్గించే పంటలను వేయండి అని చెప్తా ఉన్నారు ముందు జాగ్రత్త చర్యగా. మరి ఆ విధంగానే గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న 29వ తారీఖు రోజు ఏదైతే అక్కడ ఇతర రాష్ట్రాల్లో వర్షం పడిందో మన జురాలకు నీళ్లు స్టార్ట్ అయినవో మన 29వ తారీఖే ప్రారంభించారు. మళ్ళీ 1వ తారీఖు రోజు ఆగస్టు 1-6 కూడా మళ్ళీ ప్రారంభించారు కేరళ. కాబట్టి వరద నీరు తక్కువ రావడం వల్ల వాళ్ళు చూసి ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వదలాలంటే, జాతీయ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వదలాలంటే కొంత అనుమతి తీసుకొని వదలాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు నీళ్ళు అనేది, సాగునీరు అనేది ఇది ఎవరి చేతిలో లేదు. ఇది అక్కడ వర్షాలు పడితేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ఇది తెలియనటువంటి వ్యక్తులు మరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది, సాగునీటి ప్రాజెక్టుల అది తాగునీళ్ళ కోసానికి వదిలి సాగునీటి వదులని చెప్పడం అనేది, ఎమ్మెల్యే గారి మీద దూషించడం అనేది బీఆర్ఎస్ నాయకులకు తగదు. నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారిని వెధవ అనడం, రోమియో అనడము, జోకర్ అనడం, ఈ అమ్మ అనడం, వాడు పెద్ద వెధవనా కొడుకు. వాడు వాళ్ళ నాయకుడు మంత్రి హోదాలో ఉండి గతంలో పదవిలో ఓడిపోయిన తర్వాత వెధవల కన్నా వెధవలు అన్నాడు. వాళ్ళ లీడర్ మాటలు విని వీళ్ళు కూడా అది గుర్తు తెచ్చుకొని మళ్ళా వెధవ అనడం, ఈ విధమైనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడడం సరైనది కాదు ఇది. ఎందుకంటే మీరు వెధవ పనులు చేయబట్టే మిమ్మల్ని ఓడగొట్టాం. అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు సంపాదించిన తర్వాతనే మీరు చేసే పనులన్నీ వెధవ పనులు. మీ నాయకుడు వెధవ పనులు చేసి ఓడిపోయాడు, నీవు వెధవ పనులు చేసి ఓడిపోయినావు. గెలుపు ఓటములు సహజం, కానీ మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉన్నదో తప్పది. మీరు వెధవలు అనడం అన్నందుకే, మీరు వెధవ పనులు చేసినందుకే మీరు ఓడిపోయిండు, మీ నాయకుడు ఓడిపోయిండు అని చెప్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఆ మాటలు నిజంగా నీ స్థాయి ఏంది, నీ వ్యక్తి, ఆయన ఇంకా తిడుతుండేదంట, ఆయన వ్యక్తిత్వం పోతుందంట, ఆయన లేకపోతే ఇంకా తిట్టేవాడంట. నీ వ్యక్తిత్వము వెంకటేశ్వర దేవాలయం గురించి మాట్లాడినావు కాబట్టి సందర్భం వచ్చి గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. అదే వెంకటేశ్వర దేవాలయంలో ఒక పెద్ద మనిషి వాచ్మెన్గా పనిచేస్తుండే, ఆయన కుటుంబానికి సంబంధించిన మనిషి. దహన సంస్కారాలు కుటుంబం సంబంధించిన వ్యక్తిని నీవు దహన సంస్కారాలే చేయకపోతుంది. నీ వ్యక్తిత్వం అది, ఆ వ్యక్తిత్వం గురించి నీవు మాట్లాడుతున్నావు. నీ వ్యక్తిత్వం ఏందో వనపర్తిలో అందరికీ తెలుసు, ప్రజలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా ఒకవేళ ఏదైతే ప్రాజెక్టుల విషయంలో నిజంగా ఏదైతే మగాడంట తొడగొట్టి చెప్తున్నాడంట, నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి కేఎల్ఐ ప్రాజెక్టు కట్టడం వల్లనే వనపర్తి చెరువులకు సాగునీరు వచ్చింది అనేది స్పష్టం.
వనపర్తి నియోజకవర్గంలో గోపాల్పేట మండలము, గన్పూర్ మండలం, పెద్దమందడి మండలం, వనపర్తి మండలం, ఆ కేఎల్ఐ ప్రాజెక్టుల అసలు ఆ యొక్క టెండర్ల కానీ ఆ యొక్క ప్రాజెక్టుల కానీ మన మండలాలు లేకుండే. అప్పుడు గెలిచినటువంటి చిన్నారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి లాస్ట్ చివరి మూమెంట్లో 90% కేఎల్ఐ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. చివరి నిమిషంలో రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఈ యొక్క వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఉమ్మడి గోపాల్పేట మండలము, గన్పూర్ మండలం, పెద్దమందడి మండలం, వనపర్తి మండలాన్ని చేర్చడం జరిగింది ఆ కేఎల్ఐ ప్రాజెక్టులో. దానివల్ల కల్వకుర్తిలో ప్రతిపక్ష పార్టీలు ఆమోదించి చేసినాయి. మన నాయకుల దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన ఆనాడు. ఈరోజు కొంతమంది పని లేక, వారికి ఏ పని దొరకక, ఏమి దొరకక ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనీసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్క పిల్లని అడిగినా, ఎవరిని అడిగినా కాంగ్రెస్ ఏంది, కాంగ్రెస్ చరిత్ర ఏందనేది ఎవరని చెప్తారు. కాంగ్రెస్ అనేది పుట్టిందే జై జవాన్ జై కిసాన్ అనే ఇదితోనే వచ్చింది గతంలో. ఇవాళ వీళ్ళు నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు, వీళ్ళు నీళ్ళు ఇచ్చినా అని చెప్తున్నారు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అంటున్నారు. నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా. వీళ్ళకి దమ్ముంటే, వీళ్ళకి చేతనైతే ఎవడైనా బీఆర్ఎస్ నాయకుడు నా వెంబడి వస్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. అసలు ఏ ప్రాజెక్టు కట్టి మీరు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది? ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చింది? మీరు ఒక ప్రాజెక్టు కడితేనే కదా మీరు నీళ్ళు ఇవ్వాల్సింది. ఏ ప్రాజెక్టు కట్టకుండా ఇట్లకెళ్ళి నీళ్ళు ఇచ్చింది. ఇది గతంలో పెద్దలు కాంగ్రెస్ పూర్వీకు అంటే చాలా ఇది ఉన్నటువంటి వాళ్ళు ముందు జాగ్రత్తతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు. దాన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలువలు పలగొడితే కేసులు అయ్యాయి. వీళ్ళు వచ్చినాక 10 ఏళ్లలో చేసిన గొప్పతనం ఏంటంటే వాళ్ళకి అర్థం కానికే చెప్తుంది ఇంత సబ్జెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ అన్ని రకాల తెలంగాణకు సంబంధించిన ఉంటారు కనుక ఎక్కడ కాలువలు పలగొట్టినా ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఆ కాలువలు పలగొట్టి ఆ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అంటే నీవు వాస్తవంగా కట్టింది ఎక్కడ ఒకసారి చూపించాలి. ఓకే, ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు కనీసం ఇంగిత జ్ఞానం లేదన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. నేను ఒకటే మాట్లాడుతున్నాను. మీరు 3 పంపులు ఓపెన్ చేయలేదన్నారు కదా, ఎప్పుడు ఆగస్టు 1 నాడు 3 పంపులు ఆగస్టు 1 నాడు ఓపెన్ చేసి ఉంటే మీ కేటీఆర్ అన్నా లేకుంటే మీ ఆదినాయకుడు రమ్మన్నాడికి మా ఎమ్మెల్యే గారు వస్తారు. ఒకవేళ 3 పంపులు 1వ తారీఖు నాడు చేసినట్లయితే ఆ నీళ్ళు ఎన్ని వస్తారో వాళ్ళు కనీసం గుర్తుపట్టే జ్ఞానం ఉంది అని నేను అనుకుంటున్నా. 3 పంపులు ఓపెన్ చేసింది ఆగస్టు 1 నాడు. ఆగస్టు 1 నాడు ఎందుకు ఓపెన్ చేసి చెప్పలేదంటే కొన్ని చట్టపరమైన ఇవి ఉంటాయి, దాంట్లో బయటికి పెట్టకూడదని చెప్పి ఒకటే పంపు ఓపెన్ చేసినాను బయటికి చెప్పి. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కనీసం వాడికి పోయి చూసి ఒకటే పంపు ఓపెన్ చేసినా 3 ఓపెన్ చేసినని తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, సాయంత్రం 6 అయితే చీకటి అవుతుంది అంటే అది ఆటోమేటిక్ చీకటి అవుతుంది. చీకటి అయితే నేను చెప్తే అవుతుందా? ఈ బుద్ధి లేని మాటలేంది? నేను మా నాయకుడు చెప్పినందుకే మీరు మోటార్లు ఓపెన్ చేసిండు. ఎవడా మీకు చెప్పినాడు? పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటా, పనికి మాలిన చేష్టాలు చేసుకుంటా, నీ వ్యక్తిగతమైన పదవుల కోసం నీవు ఇవాళ అక్కడ అడిగినావు. నీవు ఒక మాట అడిగినావు, మేఘారెడ్డి గారు డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నది. నీవు ఇంతమంది సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఉండగా నీకు ఎట్లకెళ్ళి వైస్ చైర్మన్ వచ్చింది? నీవు ఎన్ని డబ్బులు ఇస్తే నీకు ఇచ్చింది ఆ పదవి? అంటే డబ్బులతోనే పదవులు వస్తాయా? తెలివి లేని మాటలు బంద్ చేసుకోండి. ఇంకో వాళ్ళు మాట్లాడుతూ ఈరోజు ఆడ అంత గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మీ ముందు వస్తారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎన్నికలు నెట్టేసి గతంలో ఉద్యమం చేసిన 1-2 అక్కడ మిగిలిపోయారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు రాకుండా ఈయన జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆరాటపడుతున్నాడు కనుక ఆ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఈయన చేస్తున్న తాపత్రయం ఆలోచన. నీ పార్టీలో ఉండి నువ్వు పని చేసుకో, మేము వద్దనం, నీ పదవిసే తీసుకో. యువతల ఎమ్మెల్యే గురించి ఇట్లా ఇంకొకసారి మనం మాట్లాడితే చెప్పు మడదబెట్టి కొడతాం, ఉరికిచ్చి కొడతాం. జాగ్రత్త. ఒక స్థాయిలో ఉన్నాం, 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, 4-5 సార్లు కౌన్సిలర్ అయినాం. ఏ విధంగా మాట్లాడాలి ప్రెస్ మీట్లో తెలియదు. ఈ రోజుకి మేము గౌరవిస్తున్నాం. మాట్లాడేటప్పుడు మాజీ మంత్రి గారు అంటారు తప్ప నీలాగా చిల్లర మాటలు మాట్లాడలే. ఒకసారి ఆ 30 వార్డులో పోతే రోమియో వాడు రోడ్డు మీద బయట ఏ వార్డులో పోతే నేను దర్వాజాలు మూసి బయట కలుద్దాం అని చెప్పేటోళ్ళు ఎవరో తెలుసుకుంటే అర్థమవుతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఇంకొకటి, వీళ్ళు ప్రతిసారి మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు.
రైతుల గురించి అవగాహన లేదు. రైతుల గురించి అవగాహన ఉంది కాబట్టే ముందు జాగ్రత్తగా ఎక్కడ ఓపెన్ చేయకముందే మన వనపర్తి జిల్లాకు నీళ్ళు రావాలని ముందు జాగ్రత్తన ఎమ్మెల్యే గారు 3 పంపులను ఓపెన్ చేసిండు. ఇది ముందు తెలుసుకోండి. అదే కాదు, మీ నాయకుడు మేధావి అంటున్నావు కదా, మీ మేధావి అంటే నీవు వచ్చిన తర్వాత మేధావిని చేసినా మీ నాయకుడిని, నీవు వచ్చిన తర్వాత మీ నాయకుడు మేధావి అయినా మేధావి అని తెలిసినప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎందుకు కలిసి రాలేదు? ఈ రోజు పొగడడం ఎందుకు? నువ్వు ఈ పొగడడానికి కారణం ఏంది? నీవు మీ నాయకుడిని పొగుడుతూ యువతలో నన్ను కించపరిచే విధంగా మాట్లాడే కారణం ఏంటంటే ఒకటి జిల్లా అధ్యక్ష పదవి రేసులో 3 ఉన్నారు. 3 నాకు కావాలనే ఆలోచనతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. పిచ్చి మాటలు మాట్లాడే ముందు అరే హౌలే, నిన్ను 30 వార్డుల ముందు నీవు 30 వార్డుల వైస్ చైర్మన్ ఉండి ఏం అభివృద్ధి చేసినావు చూపిరాజు? తట్టడు మట్టి ఎత్తలేదంటూ ఎన్ని తట్టలు మట్టి ఎత్తిలో చూపిస్తారా నాయపడి? ఎప్పుడైనా జీవోలు అనేది ఎప్పుడు ఉంటాయంటే ఫస్ట్ జీవో రావాలి. జీవో వచ్చినాక దానికి అన్ని రకాల ప్రభుత్వానికి సంబంధించి అన్ని ఇదైన తర్వాత అన్ని క్లియర్ అయిన తర్వాత టెండర్కి పిలుస్తే టెండర్ అయిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఏమేం పనులు చేసారు? చెరువు కట్టాల మీరు చేసే చెరువు వనపర్తిలో రోడ్లు సక్కాలేవురా బాబు అంటే చెరువు కట్టల పొంటి కట్టలేసి ఆ కట్టల ప్రపంచంలో ఇంకా ఇంతకు మించిన అభివృద్ధి లేదని ఇది చేసారు. ఆఖరికి మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సరే నిధులు ఎవరు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో జీవో ఎప్పుడు వచ్చిందో అవన్నీ పక్కకెడతాం. ఇవాళ వనపర్తిలో రోడ్లు నీ 30 వార్డుల ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే నేను అక్కడ ఉండి పనులు చేపించి నీ వార్డు అన్ని రకాల ఇది చేసిన. నీకు సిగ్గుచరం లేదు, వైస్ చైర్మన్ ఉండి మరి ఏం తినాలి? నిన్ను అడిగేటోళ్ళు లేడని మీకు ఈ విధంగా చేసారు కాబట్టి మిమ్మల్ని మధ్యలో దింపి ఇంటికి పంపించారు. కనీసం ఒక్కడన్నా మీకు సానుభూతి తెలిపిన వాళ్ళు లేడు. ఇది చివరిగా మీకు ఒక్కటే మాట చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలు ఎట్లా ఉండాలంటే తప్పులను ఒకవేళ పనులు ఏమైనా పెండింగ్ ఉంటే ప్రజల మధ్యలో ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇడిచిన నీళ్ళని ఇడవలేదని, చేసిన పని చేయలేదని ఈ మాటలు బంద్ చేసుకొని ఏదైనా పనులు కాకపోతే ఈ పని కాలేదు అని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ పనులు ఎప్పుడు ఏదనేది దాని మీద మేము ఇది చేస్తాం. నువ్వు ప్రతిపక్షంలో ఉండి పిచ్చి శాస్త్రాలు మాట్లాడుకుంటే ఇవి చేస్తే నేను పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటే నీ అమాయకత్వం. ఇంకొకసారి చివరిగా నీకు ఒకసారి చెప్తున్నా, ఎమ్మెల్యే మీద దురుసుగా చిల్లర మాటలు మాట్లాడితే నేను చెప్పిన పని చేస్తాను సంగతి నీకు తెలుసు. ఈ మాట కావాలంటే మీ నాయకుడిని అడిగి చూడండి, ఈ మాట చేస్తారా చేయడానికి ఆయనే చెప్తాడు. థ్యాంక్ యూ. మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడినేమంటే ఇందిరమ్మ ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రకృతి వల్ల జరిగేటువంటి వైపరీత్యాలను పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రకృతి వల్ల జరిగే వైపరీత్యాలను కూడా వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకొని ఆసరా చేసుకొని ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది వారి అజ్ఞానానికి నిదర్శనం. బుద్ధి జ్ఞానం ఉండాలి వీళ్ళకి. ప్రకృతిని కూడా శాసించే విధంగా నిన్న మాట్లాడింది వాళ్ళు. అతివృష్టి అనావృష్టి అనేది ఇది ప్రకృతి సహజం, భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు ఇవన్నీ. దాంట్లో మన తెలంగాణ ప్రాంతానికి ఎగువ ఉండేటువంటి ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు రావడం చేత అక్కడ అతివృష్టి ఏర్పడింది. మనకేమో సకాలంలో పంటలు రాక అనావృష్టి అనేటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. దీంట్లో కర్ణాటక, మహారాష్ట్ర చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు నిండిన తర్వాత అక్కడ మిగిలినటువంటి నీరు మనకి వస్తుంది. ఇక్కడ ఆ నీటి నిల్వలను నిల్వ చేసుకునడం కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము జూరాల, మనకి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసింది. అంటే కర్ణాటకలో ఉండేటువంటి తుంగభద్ర నిండిన తర్వాత, నారాయణపూర్ నిండిన తర్వాత మిగులు నీరు మనకు వస్తే ఆ నీటిని మనం ఒడిసి పట్టుకొని ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకొని మన ప్రాజెక్టులో నిలువ అయిన తర్వాత వాటిని రిజర్వాయర్లకు దాన్ని తరలించి అటు నీటి వనరులకు వినియోగించుకొని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుంటున్నాం మనం. ఇదంతా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే రాజకీయ దుగ్ధ, రాజకీయ దురుద్దేశం, ఒక కుట్ర. వాళ్ళు మాట్లాడింది తెలిసి తెలియని జ్ఞానంతో ఉన్నారు అనిపిస్తుంది మాట్లాడితే. వాస్తవంగా
తెలిసి తెలియని జ్ఞానంతోనే మాట్లాడిండు. నీటి వనరుల మీద టీఎంసీల గురించి తెలియదు, క్యూసెక్ల గురించి తెలియదు, టీఎంసీలు ఎక్కడ నిల్వ ఉంటాయి, క్యూసెక్లు ఎక్కడ నిల్వ ఉంటాయనేది తెలియనటువంటి అజ్ఞానులు నిన్న కాంగ్రెస్ పార్టీ మీద, ఎమ్మెల్యే గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసేటట్టు మాట్లాడిండు. ఇది చాలా తప్పు, పొరపాటు. మీరు నీటిపారుదల మీద మీకు ఏ మాత్రం పరిజ్ఞానం లేదు. మీరు చిన్న కుక్షీలు మాత్రమే. ఖచ్చితంగా వాటిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశాన్ని పత్రికల వారు ముందుంచుతూ ఎల్నినో గురించి మాట్లాడతారు. ఎల్నినో అని చెప్పనికి వస్తలేదు. ఒకడేమో నెత్తికి నూనె లేనో నూనె అంటున్నాడు, ఇంకోడేమో లేనేని అంటున్నాడు. అరే ఏంద్రాబాయ్ మీరు ఎల్నినో అని చెప్పడానికి వస్తలేదా? వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు, అతి వర్షాలు వచ్చినప్పుడు, వర్షాలు రానప్పుడు ఏర్పడేటువంటి రెండింటిని మధ్యన ఏర్పడేటువంటి పరిస్థితిని ఎల్నినో అంటారు. క్యూసెక్లు నీరు అంటే ఏంటిది? నీటి నిల్వ ఉండే నీటిని క్యూసెక్ల, నీటి నిల్వ ఉంటేనేమో టీఎంసీలు అంటారు. థౌజండ్స్ ఆఫ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ నిల్వ అంటారు, నిల్వ ఉన్న నీటిని. పారే నీటిని క్యూసెక్లు అంటారు. వర్షం వచ్చినప్పుడు పారే నీటిని క్యూసెక్లు అంటారు, నిల్వ ఉన్న నీటిని టీఎంసీలు అంటారు. అది కూడా తెలియదు. ఎల్లినో అంటే లెనిన్ బట్ట, నెత్తికి నూనె లేని మాటలు మాట్లాడితే అసలు హాస్యం వేస్తుంది. ప్రజలందరూ, రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ, వ్యవసాయం చేసుకున్న ప్రతి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాల మీద, నీటి విడుదల మీద సంతోషంగా మాట్లాడుతుంటే వీళ్ళకేమో మా మిత్రులు ఎవరో చెప్తారు, తాగుబోతు తనం అది గురించి నేను అంత మాట్లాడాను, వాళ్ళ గురించి అంత విధవల గురించి మాట్లాడాను. విధవలాడ పెయిర్ ఆర్టిస్ట్ లాగా కూర్చున్నారు. ఆడ చెప్పారు ఎందుకోసం, ఏ పదవుల కోసం ఆడ కూర్చున్నారు, దేనికోసం ఆడ కూర్చున్నారు. నేను లోతులకు వెళ్ళాను వాళ్ళ గురించి అనవసరం. కానీ ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, ఎగువ ప్రాంతంలో ఉండే నీటి నిల్వలను దిగువ ప్రాంతంలో స్టోర్ చేసుకొని, దిగువ ప్రాంతంలో స్టోర్ అయిన తర్వాతనే కాలువలకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో ఏం జరిగింది? పోయిన నెల 25వ తారీఖు నాడే కర్ణాటక, మహారాష్ట్రలో నీటిని ఒడిసిపట్టి మనం ఇక్కడ తీసుకున్న తర్వాత 25వ తారీఖు నాడే నీటిని విడుదల చేయడం జరిగింది. భీమా, నెట్టెంపాడు ఈ ప్రాంతాల్లో, కోయిల్ సాగర్ ప్రాంతాల్లో. మనకి ఇక్కడ ఉన్నది కొల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్, కేఎల్ఐ లిఫ్ట్ కూడా అక్కడే ఉన్నది. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఒకే దగ్గర నీళ్లు ఉంటాయి, కేఎల్ఐ లిఫ్ట్ కూడా ఒకే దగ్గర ఉంటుంది. మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడే నీళ్లు తోడుకోవాలి, పాలమూరు, రంగారెడ్డి కూడా ఒకే దగ్గర నీళ్లు తోడుకోవాలి. ఆ నుంచి ఎక్కడ పోతాయి? అక్కడి నుంచి ఎల్లూరుకు పోతాయి, ఎల్లూరు ఉంటే సింగోటం పోతాయి, సింగోటం ఉంటే జొన్నలబావిడ పోతాయి, జొన్నబావి ఉంటే పసుపులకు పోతాయి, అట్లా గుడిపల్లికి పోతాయి. అట్లా పోయే నీటిని కూడా అక్కడ వచ్చే నీరు ఈ బ్రిడ్జిలు, బ్యారేజీలు ఇవన్నీ నిండిన తర్వాత శ్రీశైలంలో బ్యాక్ వాటర్లో కలుస్తాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలిసే నీరే ఇక్కడ అందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వదిలేసి ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. దయచేసి ఒకటి, ఎమ్మెల్యే గారు ఆయన అదృష్టాన్ని మీరేం గుంజుకోలేరు. మీరు ఈడ కూర్చొని ఎన్ని మాట్లాడినా మీతో అయ్యే పనులు కావు. ఇవన్నీ కళ్ళు దుకాణం కాడి పంచాయతీలు. మీరంతా ఓడేమో నెలకూలిగాడు, ఓడేమో తాగుతూనే మాట్లాడతాడు, మా బీ కృష్ణ చెప్పినట్టు తాగుతాడు, ఓడు మాట్లాడతాడు, ఇంకోడేమో సెటైర్లు వేస్తున్నారు. ఈ ఊరల్లుడు ఇక్కడ వేరేండు ఈ వారపై మీరు మాట్లాడేది ఇదేనా? మీకున్న రాజకీయ పరిణతి ఇదేనా? మీకున్న రైతుల మీద ఉన్నటువంటి జ్ఞానం, నీటి పారుదల రంగం మీద ఉన్నటువంటి జ్ఞానం ఇదేనా? వ్యవసాయం మీద ఉన్నటువంటి జ్ఞానం ఇదేనా? సిగ్గు శర ఉండాలని మాట్లాడేటప్పుడు మీరు ప్రజాప్రతినిధులుగా వెలుగొందిండ్రు, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. ఇప్పటికి మేము వస్తామంటున్నారు. ప్రజలందరినీ ఊర్లలోకి వెళ్తే రేపు వచ్చేది మన ప్రభుత్వం, రేపు వచ్చేది మన ప్రభుత్వం అని సర్పంచులతోని, నాయకులతోని, అందరితో చెప్పుకొని తిరుగుతున్నారు. అంటే మీరు ఇంకా భ్రమలో ఉన్నారు. ఇది కేసీఆర్ శకం కాదు, రేవంత్ రెడ్డి శకం. తొక్కితే 90లో పోవాలా మీరు అనుకుంటున్నారు. కేసీఆర్ రాజశేఖర రెడ్డిని చూసి, చంద్రబాబు నాయుడుని చూసి, రోషయ్యను చూసి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసి ఎన్ని రాజకీయాలు నేర్చిండో, వీళ్ళందరి తాతల రాజకీయాలు నేర్చినోడే రేవంత్ రెడ్డి. మీ తాతలకు తాతనే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనుచరుడే మేఘారెడ్డి. ఇంకెక్కడ పోతారు మీరంతా? మీరు ఎందుకంటే మీరు గుహలో ఉన్న సింహాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాట్లాడే రాజకీయాలు మంచి వాతావరణంలో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎదుటోడు గౌరవించే విధంగా మాట్లాడండి. అరే తోరే ఏంది అసలు? మీరు బర్రలాగాస్తున్నారా, గొర్రెలాగాస్తున్నారా? ఎవరిదాన్ని సంఖ నాకుతున్నారా? ఏం తాగుతున్నారు మీరు? ఏం తింటున్నారు మీరు? సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారు మీరు? అసలు మిమ్మల్ని ఓట్లేసి ఎందుకు ప్రజలు గెలిపించారని అనుకుంటున్నారు మీరు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతుంది అనుకుంటున్నారు. ఎమ్మెల్యేని సన్యాసి అంటారా? ఎందుకంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు లెవెల్లో మాట్లాడుకుంటారు. ఆయనైనా సమాధానం ఇచ్చుకుంటారు. వీరేంద్రభాయ్ బోసిడికే ఊర్లో ఉండి మీరు పక్కింటోడు బాగున్నావు అని పలకరేడు, ఇంకో వాడుకోతే అన్నానికి గురి నీళ్ళు మీరు రాజకీయాలు మాట్లాడతారా? మీరు మాట్లాడేది ఇదేనా? ఒకటే ఫ్రెండ్స్, అందరం సేమ్ ఏజ్ గ్రూప్లో అందరం రాజకీయ. ఇంతకు వరకు మా యొక్క గౌరవ అందరూ పెద్దలు చెప్పినట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరము బహుశా అందరికీ తెలుసు, ఎప్పుడు తెరవనన్ని సార్లు శ్రీశైలం గేట్ తెరవడం జరిగింది. గతంలో ప్రకృతి రీత్యా సంభవించేదానికి మనము కర్త కర్మ క్రియం మనం కాము. ఈరోజు మంత్రాలకు చింతకాయలు రాత అని అంటారు, కానీ అట్లా రాలేవు. వాళ్ళు ఏదో మేము చెప్తేనే మీరు అవి ఓపెన్ చేసి రివ్యూ చేసింది అనేది భావ్యం కాదు. ఇంతకుముందు చెప్పినట్లు కోల్ వెంకటేష్ గారు ఈరోజు గతంలో నిర్మాణం చేసినటువంటి శ్రీశైలం కానీ, తర్వాత జూరాల కానీ, కోయిల్సార్ కానీ, రామన్పాడు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు మీరు చేశారా? పాలమూరు రంగారెడ్డి అని చేశారు, అది అసంపూర్తిగానే ఉంది. గతంలో గౌరవ చిన్నారెడ్డి గారు అది అక్కడ కాదు, జూరాల కాడ నుంచి తీసుకొస్తే గ్రావిటీ మీద ఉంటుందని గతంలో ఉండే. వారితో పాటు అప్పటి ఉన్న ఇంటలెక్చువల్స్ ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించిన చాలా మంది వ్యతిరేకించిన ఉడక ఈ యొక్క గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్లో అక్కడి నుంచే చేసి పెద్ద ఎత్తున నిధులు రావాలనే భావంతో అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారిని ఈరోజు కొంతమంది చోటా మోటా నాయకులు, నేను వారిని విమర్శించే అంటే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా ఇట్లాంటి వ్యక్తిగతంగా ఒక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యేలను ఇట్లాంటి మాటలు చివాకులు ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు వాళ్ళు విమర్శించిన దానికి మా వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ యొక్క పదవుల పబ్బం కొరకే ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఆ ఎంపీపీగా ఉన్న రోజుల్నే గౌరవ మీ యొక్క హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదే మీ నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏ విధంగా పొగిడినరో ఆ రోజు అది ఒకసారి మీరు నెమరేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే వనపర్తి నియోజకవర్గం ఒక మేధావులు, ఒక ఇంటలెక్చువల్స్ ఈ విధంగా మాట్లాడుకుంటే మనం పిచ్చోళ్ళ కిందికి లెక్కేస్తారు. ఎందుకంటే ఈ విధంగా సోషల్ మీడియా పెరిగిపోయింది. ఈ యొక్క ప్రతి ఒక్కరు అందరు స్మార్ట్ ఫోన్లు అయినా ఈ విధంగా మాట్లాడుకుంటే మనం ఏదో పదవి లేక ఈ పిచ్చి లేచి మాట్లాడుకుంటాం అనే భావనతో ప్రజలు మనల్ని అసహించుకుంటారు. కాబట్టి ఆ మాటలకు పోవద్దండి. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో 1,25,000 మెజార్టీతో గెలిపించారంటే మేఘారెడ్డిని. వారి నైపుణ్యము, గతంలో వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతరము ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. మీరు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు పోయిన సంవత్సరం ఎప్పుడు పండనంత పంట దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. గతంలో వర్షాలు పడ్డాయి. మళ్ళా మీరు ఎంతసేపు ఉన్నా మేం చేసి అదే అయింది. మీ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు నల్గొండలో ఒక ప్రాంతంలో ఒక రోజు రాత్రి క్లౌడ్ బస్ట్ అయింది. క్లౌడ్ బస్ట్ అయ్యి మొత్తం ఊరు మొత్తం ఏకమైతే ఆ రోజు మీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇది ఎవరో వేరే దేశస్తులు చేసిండ్రో వాళ్ళు చేసిండ్రో అని ఆ రోజు మీడియాలో కూడా వచ్చింది. బహుశా అందరికి అర్థమైంటది. ఈరోజు మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, మీ హరీష్ రావు గారు వేరే ప్రాంతాల్లో పోయి ఈ ప్రాంతంలో కరువు వస్తే ప్రజలు అందరు అసంతృప్తిగా ఈ గవర్నమెంట్ ను మీద వ్యతిరేకత రావాలని మీరు క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు. ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం సుఖ సంతోషాలతో ఉండాలని మీరు కోరుకుంటలేరు. ఇప్పుడే మా గౌరవ సభ్యులు చెప్పినట్లు ప్రకాష్ అనే వ్యక్తి ఈ ప్రాంతం కరువు వస్తే బాగుంటుందంటే అంటే ఈ ప్రాంతం బాగుండాలని లేదు. ఎంతసేపు ఉన్నా రైతులు బాగుండాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు బాగుండాలని. మీరు మా యొక్క ఫామ్ హౌజులు బాగుండాలి, మేమే ఇంకా 100 ఎకరాలు సంపాదించుకున్నాలి, 1000 ఎకరాలు కొత్త బిల్డింగ్లు కట్టుకున్నాలి మీ నాయకుల ఆకాంక్ష. కానీ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన శివసేన రెడ్డి జిల్లా అధ్యక్షుల గారి గురించి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే మీకు ప్రజలు గతంలో 1,20,000తో గుణపాఠం చెప్పారు. భవిష్యత్తులో ఇట్లే మాట్లాడితే 1,50,000తో కూడా గుణపాఠం చెప్పే విధంగా మేము అన్ని ఈరోజు రేపు 15వ తారీఖు నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రజలకు వాళ్ళకు మేలు జరిగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు మా ముఖ్యమంత్రి. దానివల్ల ప్రజల యొక్క మన్ననలు పొందండి కానీ
ఈ విధంగా తాగుబోత మాటలు మాట్లాడి ప్రజల్లో మీరు చులకన ప్రజలు చీవట్లు పెట్టే విధంగా ప్రవర్తించొద్దని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం.